నమస్తే, నేను మీ మధు. అమృత ప్రణయ్ల కేసు విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ వచ్చిందంటే, ఆల్రెడీ ఆ కేసు విషయమై జైల్లోకి వెళ్ళిన వారు ఇప్పుడు బెయిల్ మీద బయటికి రావడం అయితే జరిగింది. మరి ఆ కేసు గురించి, మరి ఆ కేసు నిజంగానే అమృతకు న్యాయం జరిగిందా లేదా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మళ్ళీ అప్పుడు జరిగినటువంటి క్రైమ్ అనేది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు వాళ్ళు బెయిల్ తీసుకుని ఎవరైతే ఆ క్రైమ్లో భాగస్వాములు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బయటికి రావడం అయితే జరిగింది. సో వాళ్ళు నిజంగానే అమృతకు న్యాయం జరిగిందంటారా? అప్పటి ఆఫీసర్ అయినటువంటి రంగనాథానికి కూడా మంచి పేరు రావడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తుంటే ఎలా తీసుకోవాలంటారు? అమృత ప్రణయ్ ఒక ప్రేమ కథ, కథనం, యథార్థం జరిగిన విషయం, ఒక ఇన్సిడెంట్. మన మీడియా భాషలో ఒక ఇన్సిడెంట్. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామక్రమాలు, చట్టపరమైనటువంటి చర్యలు. మీరు అన్నట్టు రంగనాథ్ గారికి మంచి పేరు వచ్చింది అనేది కాదు, అక్కడ రంగనాథ్ గారు మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశారనేది చెప్తాను. రంగనాథ్ గారికి వచ్చినటువంటి ప్రధానమైన కేసుల్లో ఈ మిర్యాలగూడెం చెందినటువంటి అమృత ప్రణయ్ కేసు ఒకటి, విజయవాడ అయేషా మీరా కేసు ఒకటి. ఈ రెండు తర్వాత మూడు ప్రముఖంగా వినపడుతుంది హైడ్రా విషయంలో. సో హైడ్రాలో ఆయనని దుమ్మెత్తిపేసే విధానం కానీ, ఆయన చేసే చర్యలు ఏ విధంగా ఉన్నాయో, అధికార పార్టీకి దాసోహం చేస్తున్న విధానాలు, ఇక అవన్నీ మనం చెప్పడం చూస్తున్న ప్రేక్షకులు కూడా తెలుసు. ఇకపోతే అయేషా మీరా కేసు ఒక చిన్నగా చెప్పి తర్వాత ఈ ప్రణయ్ కేసు గురించి కూడా మాట్లాడదాం. అయేషా మీరా కేసులో ఆయన ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఒక ఫెయిల్యూర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి బాధితులకే ఇంకా అన్యాయం జరిగేలా, నేరస్తులకు నేరం ఒక తరం ఏంటంటే ఇంకొక తరమైనటువంటి విధానంలో ప్రూఫ్ చేయడం కోసం ప్రయత్నించడం. అంటే ఆయన ప్రతిష్టను కాపాడుకోవడానికి, ఆయన ఏదో సాధించని చెప్పుకునే తాపత్రయంలో తనకున్నటువంటి ఈ లా అండ్ చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్లో నాలెడ్జ్ తోటి ఫోర్స్గా అయేషా మీరా కేసు కూడా క్లోజ్ చేయాల్సిన విష ప్రయత్నాలు చేసి అమాయకుడిని తీసుకొచ్చి ఇతడే నేరస్తుడని చెప్పేసి కొన్నాళ్ళు లడ్డూ అని ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు. తర్వాత సత్యం బాబు మీద కూడా నేరస్తుడని చెప్పేసి ఒక దళితుల అబ్బాయిలని ఎవరు అడిగేవారు లేరు కదా అని చెప్పేసి బుల్డోజ్ చేసి అతని నేరస్తుడిగా చిత్రీకరిస్తానికి రకరకాలైన సెక్షన్లని ఎక్కడెక్కడో కథల్ని అల్లికలన్నీ తీసుకొచ్చి చివరికి అతన్ని అంటే కస్టడీలోనే చంపి హత్య ప్రయత్నం చేసే విధానాలు ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోకి పరిశీలించి ఆ సత్యం బాబు అనే అతను దోషిగా నిరూపిస్తానికి అవకాశాలు లేవు, దోషి అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు, కానీ దోషి అని చెప్పడానికి ప్రయత్నం చేసే విధానాన్ని కూడా తప్పుపట్టి అతన్ని విడుదల చేయడం జరిగింది. అది ఒక ఫెయిల్యూర్ కేసు. అంటే రంగనాథ్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ, రంగనాథ్ గారు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. రంగనాథ్ గారు అదొక ఫెయిల్యూర్ కేసు. నెక్స్ట్ అమృత విషయంలో కూడా, ఈ ప్రణయ్ విషయంలో కూడా ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నా. టోటల్గా ఈ అమృత ప్రణయ్ విషయంలో నేను చెప్పేది అంటే నేరం నేరమే, తప్పు తప్పే, క్రైమే, చంపడం నేరమే. ఇప్పుడు ఆ చంపింది ఎవరు, వీళ్ళా కాదా, వీళ్ళేనా, వీళ్ళు చంపితే సాక్ష్యాలు ఉన్నాయా లేవని ప్రశ్నించదలుచుకోలే నేను. చంపడం అనేది భారతీయ చట్టాలు కూడా తప్పు అని చెప్తున్నాయి. అంటే ఉరిశిక్షను కూడా చేయకూడదు అని చెప్పి చట్టాలు కూడా వెనకడుగేస్తున్న రోజుల్లో ఒకరిని చంపడం అనేది ఏ విధంగా సామాజికంగా చూసినా చట్టపరం చూసినా నేరమే. కానీ ఇక్కడ అమృత ప్రణయ్ విషయంలో జరిగినటువంటి ఆ ఫ్యామిలీ డ్రామాలు అవన్నీ చూస్తూ ఉంటే సరే క్లాజులు ఉన్నాయి, ఎవరి తప్పులు వాళ్ళకు ఉన్నాయి. అయితే అక్కడ ఆ కేసు విషయంలో నేను లేవనెత్తే విషయం ఏంటంటే అది అట్రాసిటీ కేసు కాదు. వాళ్ళు కన్వర్ట్ అయినటువంటి పర్సన్స్, అంటే క్రిస్టియానిటీ తీసుకునే వ్యక్తులు ఎప్పుడైతే క్రిస్టియానిటీ తీసుకున్నారో SC/ST హోదా పోతుందని చట్టం స్పష్టంగా చెప్తుంది. చాలా ఈ దరిద్రమైనటి ఈ విధానంలో ఏంటంటే ఈ దేశంలో వాళ్ళకు అనుకూలమైన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉంది, ఎవరు కాదనరు, స్వేచ్ఛగా మతం మారుతున్నారు కానీ మారిన మతాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎస్సీలుగా వచ్చే బెనిఫిషియర్స్ని పొందడం కోసం వాళ్ళు పొద్దున్నంతా ప్రార్థన చేసేది కుటుంబ సంబంధాలు, పండగ సంబంధాలు, వ్యవహారాలు, పేర్లు, ఇంటి సింబలు, ఇంటి వాస్తు అన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి మతంలోనే చేసుకుంటున్నారు. బట్ కుల వ్యవస్థ ఉన్నటువంటి ఎస్సీ కులాలకు ఉన్నటువంటి బెనిఫిట్ కోసమే సర్టిఫికేట్ ప్రకారమే ఈ బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారు. సో అది ఖచ్చితంగా దానికి ఆధారాలు ఉన్నాయి, దాన్ని బొళ్ళో చేసేసి లేదు ఆధారం లేకుండా ఆధారం దొరుకుతాయి, ఎందుకు ప్రయత్నం చేసినా దొరుకుతాయి, చివరికి చాలా హైడ్రామా చేసేసి
వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం చేసినా ఆ తర్వాత క్రిస్టియానిటీ కూడా చేశారని అంటుంటారు. సరే ఏం చేసినా వాళ్ళు వ్యక్తిగతమైన ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు మైనార్టీ నుంచి అంటే ఎస్సీ వర్గం నుంచి ఎప్పుడైతే మైనార్టీ మతంలోకి మారారో వాళ్ళు బీసీలుగా, నాకు తెలిసి బీసీలుగా ఇది ఒక వ్యవహరించబడతారు క్రిస్టియానిటీ అయినప్పుడు. సో అప్పుడు ఈ ఎస్సీ అట్రాసిటీ కేసు ఉండదు కదా. వీళ్ళు చెప్పుకోవడానికి చట్టం ప్రకారం చేస్తున్న వాళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు అన్నీ తెలిసిన వ్యవస్థ అయినటువంటి ప్రభుత్వ వ్యవస్థ కూడా గుడ్డిగా వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టి అట్రాసిటీ కేసు ద్వారా విచారణ జరిగింది అక్కడ. అట్రాసిటీ కోర్టులో జరిగింది. జనరల్ జరగాల్సినటువంటిది అది అక్కడ జరిగింది కాబట్టి వాళ్ళు బెయిల్ ఈరోజు తెచ్చుకోగలిగారని నా ఉద్దేశం. అదే ఆ రోజు వాళ్ళు కనుక జనరల్ చట్టం ప్రకారం పెట్టి ఉంటే వాళ్ళకి ఇంకా కఠిన శిక్షలు పడేయేమో అని నా ఉద్దేశం. వాళ్ళకి ఈరోజు బెయిల్ కూడా రాకపోయేది. అవును. కానీ నిజానికి సార్ నేను ఒక న్యూస్ చూశాను. ఏంటి అంటే నార్మల్గా అమృతకి అన్యాయం జరిగింది, ఎందుకంటే ప్రణయ్ని హత్య చేయడం వల్ల అండ్ తండ్రిని కూడా కోల్పోయింది అమృత. కానీ ఇక్కడ వాళ్ళ పిన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే అమృత తల్లి అందరూ బాగానే ఉన్నారు, చనిపోయిన వాళ్ళని మర్చిపోయి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఇక్కడ అన్యాయం జరిగింది మా ఫ్యామిలీలు, మా 3 ఫ్యామిలీలు. సో మా ఇంటి పెద్దలు జైలులో కూర్చుంటే వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు, అన్యాయం జరిగింది మాకు అని అంటున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? సరే, ఎవరి అన్యాయం వాళ్ళకే. ఇప్పుడు నీకు పెద్ద నష్టం జరిగినప్పుడు నీకు పెద్దగా అనిపిస్తుంది, నీకు చిన్నగా నష్టం జరిగినా నీకు చిన్నది అనిపించింది, నష్టమే అనిపిస్తుంది. ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ బాధ, నా బాధను వేరే వాళ్ళు షేర్ చేసుకోవాలనో వాళ్ళ బాధను మనం షేర్ చేసుకుంటాం అనే కాదు, జరిగిన దాంట్లో కూడా అందరూ నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. ఎవరి పాత్ర వల్ల ఎంత వాళ్ళు ఎందుకు నష్టపోయారు అనేది వేరే చర్చ అవుతుంది. అనవసరంగా మరి రిలేషన్స్ కలిగి ఉన్నారు కాబట్టి ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నష్టపోవాల్సి వచ్చింది. అంటే భర్త చేసిన దానికి భార్య పిల్లలు అందరూ నష్టపోవాల్సిందే. ఒక అమృత అండ్ ప్రణయ్ వాళ్ళ ప్రేమ వల్ల నిజంగా కూడా అమృత వ్యక్తిగతంగా నష్టపోయింది, ప్రణయ్ వ్యక్తి జీవితాన్ని పోయాడు, ఇన్ని సాధిద్దాం అనుకున్న మారుతిరావు గారు పోయారు. ఆ తర్వాత ఎక్కడో ఏ కేసుల్లోనూ ఉండాల్సిన వాళ్ళు కూడా ఆ కేసుల్లో విరిగిపోయారు. సరే, రకరకాల ఎవరైనా నష్టాలు వాళ్ళు నష్టపోయారు. మొత్తం మీద ఏది జరిగినా కూడా అందుకే చెప్తాను, చట్టం చాలా విస్తృతమైనటువంటిది, దానికి చేతులు పెద్దగా ఉంటుంది. దేవుడిని తర్వాత చివరిలో అనుభవిస్తారో చట్టం విస్తృతంగా ఉంటుంది. దానికి ఏ నేరస్తుడు తప్పించుకోలేడు, స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా చట్టపరిధిలో వాళ్ళు కూడా ఆ రోజు అమృత ప్రణయ్ కానీ, అమృత పేరెంట్స్ కానీ, ప్రణయ్ పేరెంట్స్ కానీ దాని చట్టపరిధిలోనే సాల్వ్ అయ్యేటట్టు కూర్చొని మాట్లాడుకొని ఉండడము, చట్టపరిధిలోకి పరిష్కారం వైపు వెళ్ళాల్సి ఉండే, అలా వెళ్లకుండా వాళ్ళు వ్యక్తిగతంగా ప్రెస్టేజ్లకు ఉండడం, ఒకరికొకరు ఛాలెంజ్లు వెళ్ళాయి అని అంటే కావాలని ఇవ్వకుండా దాని అర్థం ప్రెస్టేజ్గా తీసుకోవడం, ఇవన్నీ కూడా లోతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే తల్లిదండ్రుల మనస్తత్వాలు ఏమిటి, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు ఏంటి అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయి పెరగడం, అమ్మాయి వ్యక్తిగత స్వేచ్ఛ ఏంటి, ఈ వయసులో ఈ ట్రెండింగ్ అంటే ఈ కాలంలో జరుగుతున్న విషయాలు ఏంటి, మనం దాన్ని ఏ విధంగా కన్విన్స్ పేరెంట్స్ అనుకోలేకపోవడం. సో మనం ఎంతవరకు ఉండాలి, ఏం జరుగుతుంది, అనవసరంగా మనం ఇట్లా అంటే నేను ఆ ప్రణయ్ వాళ్ళని తక్కువ అనడానికి కాదు, కానీ వాళ్ళ ఉద్దేశంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి వాళ్ళతో పెట్టుకోవాలి, మనం దాన్ని ఏదో చేద్దామని ప్రయత్నం చేయలేకపోవడం, వాళ్ళు చేసి ఉండవచ్చు కానీ సక్సెస్ కాకుండా. ఏది జరిగినా కూడా దానివల్ల జరిగినటువంటి నష్టానికి మాత్రం అందరూ బాధ్యులే. చట్టపరంగా ఏదైతే జరిగిందో దాని ప్రకారం చర్యలు జరగాల్సిందే, శిక్ష పడాల్సిందే. బట్ తప్పుడు కేసు విధానం కూడా అంటే అట్రాసిటీ కేసు కొంచెం కాదు, ఖచ్చితంగా అట్రాసిటీ కేసు ఉన్నప్పుడు ఆ అట్రాసిటీ కేసులో ఖచ్చితంగా అట్రాసిటీకి అంటే వాళ్ళకు కుల వివక్ష జరిగిందని ఏదైనా జరిగి నిరూపణ ఉంటే అట్రాసిటీ కేసుకి వెళ్తుంది. వాళ్ళే ఒకవేళ అట్రాసిటీ కుటుంబానికి చెందిన వాళ్ళంత మాత్రాన వాళ్ళని అట్రాసిటీకి చేశారని చెప్పడానికి విధానం కాదు. కాబట్టే ఈ కేసు ఇప్పుడు వీక్ అయిందని నా ఉద్దేశం. సో ఏదేమైనా సరే ఇప్పుడు అమృత ప్రణయ్ల కేసు అయితే కొలికి రావడం జరిగింది. శిక్ష అనుభవించి వాళ్ళు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రావడం జరిగింది. సో ఇక నుంచి ఏం నడుస్తుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.